యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని అల్లందేవి చెరువు గ్రామంలో గ్రామ సర్పంచ్ సుర్వి సౌజన్య రాజుగౌడ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనకసేన ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుర్వి సౌజన్య రాజు, ఉప సర్పంచ్ ముఖ్యర్ల కవితాస్వామి, ప్రధానోపాధ్యాయులు కనకసేన, మాజీ వార్డు సభ్యులు గుండు చెంగయ్య మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతను వివరించారు. గ్రామంలో ప్రస్తుతం ఉన్న పాఠశాల అభివృద్ధి కోసం 5 తరగతి గదులతో నూతన భవన నిర్మాణం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ఉపాధ్యాయులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాల సమయం అనంతరం విద్యార్థులకు ప్రత్యేకంగా ట్యూషన్ సదుపాయం కూడా కల్పించబడుతుందని పేర్కొన్నారు. దీంతో పిల్లలకు మంచి విద్యా వాతావరణం అందించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అంతటి శివశంకర్ గౌడ్, విద్యా కమిటీ చైర్మన్ సుర్వి అలివేలు, అంగన్వాడీ టీచర్ సుర్వి ప్రేమలత, గ్రామ పెద్దలు, మహిళలు, తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అల్లందేవి చెరువు గ్రామంలో ఇవాళ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ సర్పంచ్ గారు మరియు ప్రధానోపాధ్యాయులు, గ్రామ పెద్దలుగా మేమందరం, ఉప సర్పంచ్ గారు మరియు పాలకవర్గ సభ్యులందరం కూడా ఇవాళ ప్రతి ఇంటికి తిరిగి ఎవరైతే బడిఈడు పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ స్కూల్కు ప్రభుత్వ పాఠశాలకు పంపాలని చెప్పేసి మేము కోరగా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. గతంలో అయితే మేము ప్రైవేటుకు పంపించేది, ఈడ ఒకటే తరగతి గది ఉండి 5 క్లాసులు ఒకటే తరగతిలో చెప్పడానికి వీలు కాదు కాబట్టి మేము అప్పులు చేసైనా కూడా మేము ప్రైవేట్ స్కూల్కు పంపించేది. ఇప్పుడు ఈఎల్వి భాస్కర్ అన్న గారి సహకారంతో ఇవాళ మేము అదనపు గదులు 4 అదనపు గదులు ప్లస్ ఒకటి 5 గదులతో కూడిన పాఠశాలను అత్యాధునిక సదుపాయాలతోటి ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా అవసరమైతే డిజిటల్ క్లాస్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి విద్యను అందిస్తామని చెప్పగానే ప్రతి ఒక్క పేరెంట్ కూడా చాలా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఒక 2-3 ఇవాళ మేము దాదాపుగా 30-35 మంది విద్యార్థుల తల్లిదండ్రులను కలిస్తే అందులో 30 మందికి పైగా ఈ పాఠశాలకు పంపడానికి సుముఖత వ్యక్తం చేసిరు. మిగతా 4-5 కూడా వాళ్లకు మేము చెప్పించే విద్య ద్వారా కనీసం ఒక 6 నెలలకో 3 నెలలకో వాళ్ళు కూడా వచ్చి ఇదే బల్లే చేర్పించే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. దీని పాఠశాలను విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లడానికి మేము గ్రామ సర్పంచ్గా మేము తీసుకునే బాధ్యత ఏంటంటే ప్రైవేటు వాలంటీర్లని, టీచర్లను పెట్టి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడే విధంగా పిల్లలను మేము చదివించబోతున్నాం. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా మేము ట్యూషన్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏవేవైతే క్లాసెస్లు ఏమేమి చెప్పిరో స్కూల్లో సాయంత్రము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్లో కూడా ఆ పిల్లలకు హోంవర్క్ చేయించడం కోసం ఒక ప్రత్యేకంగా టీచర్ నియమిస్తాము. అదేవిధంగా ఏదైతే మనం ఈ ఊర్లో దాదాపుగా లారీ కార్మికులు, గీత కార్మికులు, వ్యవసాయ రైతు కూలీలే ఉంటారు కాబట్టి వాళ్ళు 6 కాలం కష్టపడి 1 ఇయర్ మొత్తం కష్టపడి సంపాదించిన సంపాదన అంతా పిల్లల మీద ప్రేమతోటి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు దోచుకుంటున్నారు. ఆ దోపిడీని కూడా ఆపడం కోసం, అదేవిధంగా మా గ్రామ రైతులు, మా గ్రామ ప్రజల యొక్క సంపదను కాపాడడం కోసము ఇవాళ మేము ఈ స్కూల్ను కట్టించడం జరుగుతున్నది ఈఎల్వి భాస్కర్ అన్న ఫౌండేషన్ సహకారంతో. కాబట్టి అందరూ కూడా ఈ స్కూల్ పంపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ స్కూల్లో చదివించే బాధ్యతగా మేము తీసుకుంటాం. ధన్యవాదాలు. నా పేరు గుండు జంగయ్య, నేను అల్లందేవి చెరువు మాజీ వార్డు మెంబరు. ఈరోజు బడిబాట కార్యక్రమంలో మనం గ్రామంలోని బడిగిడి పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి పోయి మనం వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటంటే ప్రధానంగా ఉదయాన్నే చిన్నపిల్లల్ని 6 గంటలకే లేపి వాళ్ళ నిద్రమత్తులో ఉన్న కూడా తయారు చేసి ఎంతో దూర ప్రాంతాలకు పంపిస్తారు. అదొకటి వివరించడం జరిగింది. అదేవిధంగా మరి చిన్న పిల్లానికి 30,000, 40,000 సంవత్సరానికి ₹1,00,000 అంటే మనం చేసే పనులు లారీ కార్మికులుగా ఉండి, గీత కార్మికులుగా ఉండి, రోజు వ్యవసాయ చేసుకుంటే రైతులుగా జీవిస్తున్న వాళ్ళు మొత్తం మన ప్రాంతంలో వీళ్ళంతా మరీ లక్షల కొద్దిగా ఖర్చు చేసి మరి పంపించడం ఏంటంటే పక్కలను చూసి మనం ఏదో చేస్తున్నాం అనేది కాకపోతే మనకు దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. గతంలో మనం ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పటి చూస్తున్నాం, ఒకటే బిల్డింగ్ అయింది. 34 సంవత్సరాలు అవుతుంది ఈ బిల్డింగ్ అయ్యి. అప్పటి నుంచి కూడా అప్పుడు 30-40 మంది స్టూడెంట్స్ ఉన్నా కూడా అప్పుడు గత ప్రభుత్వాలు కానీ అంత ముందుకు ఏదైనా విద్యా విషయంలో చాలా నిర్లక్ష్యం వహించడం వల్లనే ఒకటే బిల్డింగ్ తోటి ఈ 34 సంవత్సరాలు గడిచింది. అది ఒక్కొక్కటిగా పిల్లలు మరి సపరేటు తరగతి గదులు అనేది 4 ఉంటే 4 గదులు ఉంటేనే పిల్లలకు డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా ఉంటుంది. ప్లస్ పిల్లలు జాయిన్ అవుతారు. దాంతోపాటు టీచర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో మేము ఎన్నోసార్లు గ్రామ సభలలో ఎంపీడీఓ గారు కానీ ఎవరు కానీ వచ్చినప్పుడు ఇదే ప్రస్తావించడం, బిల్డింగ్లు కట్టండి,
బిల్డింగ్ కడితే పిల్లల్ని చేర్పించే బాధ్యత మాదని చెప్పినాం. అయినా కానీ వాళ్ళు మీరు పిల్లల్ని చేర్పించండి, మేము బిల్డింగ్ కట్టిస్తామని వాళ్ళు అన్నారు. అది ఏ విధంగా కూడా తనకు సింక్ అవ్వట్లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈఎల్వి భాస్కర్ గారు చాలా మంచి హృదయంతో మన గ్రామానికి ఒక 4 తరగతి గదులు కట్టించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో ఈఎల్వి భాస్కర్ గారిని నేను అభినందిస్తూ అటువంటి మంచి పనులు మన గ్రామానికి చేస్తున్నందుకు మన గ్రామ ప్రజలు కూడా దానికి అది ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించి మరి మీరు పిల్లలని మొదటి ప్రయత్నంగా పిల్లలను చేర్పించి ఈ ఒకసారి 2 నెలలు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చకపోతే తర్వాత మనం ఇప్పుడు ఎవరైతే మీ ఇంటింటికి తిరిగినామో మేము దాని మీద విద్య మీద కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందం మీద కూడా మేము గట్టిగా ఫోకస్ చేసి వాళ్ళు చెప్పే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు మా మీద నమ్మకం ఉంచి ఖచ్చితంగా పిల్లల్ని చేర్పించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మా పిల్లలు కూడా ఇప్పుడు ఒకటే తరగతి గది ఉన్నందుకు మేము 5th వరకు బయట చదివించినాం. తర్వాత 6 నుంచి కూడా మా నాకు ముగ్గురు అమ్మాయిలే 6 నుంచి కూడా ముగ్గురిని గవర్నమెంట్ స్కూల్లో చదివించినాం. మా పెద్ద అమ్మాయి 10/10 వచ్చింది గవర్నమెంట్ స్కూల్లో. అదేవిధంగా 2వ అమ్మాయి కూడా 8.5 వచ్చింది. తర్వాత ఇప్పుడు చిన్న అమ్మాయి మొన్ననే సర్వేలు జెడ్పీహెచ్ఎస్ లో 550 మార్కులు 600 గాను మనం సాధించింది. స్కూల్ సెకండ్ టాపర్ గా ఉన్నది. అందుకనే మీరు గమనించండి, పిల్లలని ఉదయాన్నే లేపి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉండేటట్టుగా కొద్దిగా నిద్ర సరిగా ఉండేటట్టుగా పిల్లల్ని మంచిగా ఉంచి వాళ్ళని ఆరోగ్యకరంగా ఉంచి మన దగ్గర స్కూల్ టైం ఒక 10 నిమిషాల ముందు పంపించవచ్చు. అందుకనే మీరు ఆరోగ్యకరంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి మీ అందరికీ మనం ఇస్తాం. నేను కనకసేన కనకసేన అల్లందేవి చెరువు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. గతంలో ఇదే సర్పంచ్ గారు సురవి సౌజన్య గారు మా దగ్గరికి వచ్చి పాఠశాలలో సంఖ్య తక్కువ ఉండడానికి గల కారణం ఏందని ఆమె అడిగితే నేను ఒకటే మాట చెప్పిన, సింగిల్ టీచర్ సింగిల్ స్కూల్ ఉన్న చేత ఈ బడికి ఎవరు పంపించడం ఇష్టపడతలేరు అనగానే వెంటనే ఆమె సర్పంచ్ కావడం, మళ్ళా ఈ ఈఎల్వి భాస్కర్ అన్న సహకారంతో వెంటనే మనకు 4 రూములు సహకరించి ఈరోజు బడిబాట కార్యక్రమంలో ముందుండి ప్రతి ఒక్క పిల్లల్ని చేర్పించడంలో పెద్ద పాత్ర వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు బడిబాటలో మేము తిరిగినందుకు చాలా రెస్పాన్స్ బాగుంది. అందరూ కూడా దాదాపు మేము 30 మందిని కలిస్తే 20-25 మంది మా పాఠశాలలో చేరడానికి వాళ్ళు దాదాపు సుముఖత వ్యక్తం చేశారు. ఈ విధంగా ఎందుకంటే మన బడిలో అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత బ్యాగులు, ఉచిత షూ, అంతేవిధంగా మధ్యాహ్న భోజనం, గుడ్డు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా రావడానికి ముందుకు వస్తున్నారు. ఈ విధంగా మన పాఠశాలని అడుగడుగున డెవలప్ చేయడానికి మన గ్రామ పాలక వర్గం ముందుంది. ఈ గ్రామ పాలక వర్గం ముందుందంటే మన పాఠశాల ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తుంది. ఈ విధంగా ముందుకు వెళ్తుందని మేము కోరుకుంటున్నాం. కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళడం జరిగింది. అందులో మా పిల్లల్ని కూడా ఇదే స్కూల్ కి పంపిస్తానని నేను మాటిస్తున్నాను. గతంలో శ్రీ గాయత్రి స్కూల్ గుడ్డిమల్కపురం పంపించేదాన్ని. ఈ సంవత్సరం మా పిల్లల్ని ఇక్కడనే పంపిస్తానని నేను మాటిస్తున్నాను. అల్లందేవి చెరువు గ్రామ ప్రజలందరికీ కూడా వాళ్ళతో పాటు మీ పిల్లల్ని కూడా పంపించాలని కోరుతున్నాను.